హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్‌కి అయితే సిద్ధమవ్వకపోవడం మనం చూస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో థియేటర్‌లో అయితే సందడి చేయబోతుంది. అయితే ఈ సినిమా మనకు తెలుసు ఎన్నో పోస్ట్‌పోన్‌మెంట్స్ తర్వాత రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఈసారన్నా వస్తుందా రాదా అన్న అనుమానం కొంత ఆడియన్స్‌లో గానివ్వండి వీళ్ళలో ఎక్స్‌పెక్ట్ అయినా కూడా అదేమీ లేదని ట్రైలర్ కూడా రిలీజ్ చేసేసారు. సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇదంతా బాగానే ఉన్న టైంలో ఇప్పుడు ఒక వివాదం ఈ సినిమా చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే బీసీ సంఘాలు ఈ సినిమాని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సినిమాలో మా పండగ సాయన చరిత్రను వక్రీకరించి తీస్తున్నారు. ఇది ఏమాత్రం తగదు అంటూ వాళ్ళు ఆందోళన అయితే చేస్తున్నారు. మరి ఈ సినిమా పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? సినిమానేమన్నా ఆపే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? సో, ఈ అంశం మీదనే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎప్పటినుంచో కూడా వెయిట్ చేయడం మనం చూస్తాం. అంటే ఎన్నో పోస్ట్‌పోన్‌మెంట్లు అయ్యాయి. ఎన్నో ఇబ్బందులు ఆ సినిమా ఎదుర్కొంది. సో, చివరగా ఈ నెల 24న రెడీ అయిపోయింది. సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో, అంతా బాగానే అనుకున్న టైంలో ఇప్పుడు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి బీసీ సంఘాల దగ్గర నుంచి. మరి ఇదెలా చూడొచ్చు? ఇదేమన్నా సినిమా ఆపే ప్రయత్నం జరుగుతుందంటారా? ఆగే అవకాశం ఉందంటారా? ఈ ఆందోళన వెనుక మీరేం చెప్తారు సార్? ఇది అసలు ఉనికికి సమస్య ఇది ఆదిత్య. హ్మ్. ఉనికి సమస్య. కేవలం మేము ఒకళ్ళు ఉన్నాము, బీసీ సంఘాల ప్రతినిధులము, మేమున్నాము అని చెప్పుకునే ఒక ఉనికికి సంబంధించిన సమస్యే గాని, బీసీలు ఎవరైనా గాని వాళ్ళు నిజంగా వాళ్ళు అలాంటి ధర్నాలు అవి చేయాలంటే బీసీల్లో స్ట్రాంగ్‌గా వాళ్ళలో ఒక భావోద్వేగం వస్తే తప్ప వాళ్ళకి మద్దతు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కేవలం నాయకులే కనపడుతున్నారు. సాధారణమైన బీసీలు ఎవరు రారు. అవును. అంటే పాయింట్ 1 ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, అసలు పండుగ సాయన్న కథ అని ఎవరు చెప్పారు? సినిమా టీమ్ ఎక్కడ చెప్పలేదుగా. లేదు. ఇది పండుగ సాయన్న కథ అని చెప్పలేదుగా సినిమా టీమ్. హ్మ్. మరి సినిమా టీమే పండుగ సాయన్న కథ అని చెప్పకపోతే మీరు ఏ రకంగా మీరు దాన్ని మీకు అన్వయించుకుంటారు? కొంచెమైనా లాజిక్ ఉండాలిగా. పండుగ సాయన్న కథ ఇది అని చెప్పి అందులో ఏమన్నా తప్పొప్పులుంటే మీరు అడిగినా అర్థం ఉంది. పాయింట్ 2 అసలు మీరు లేదు మా పండుగ సాయన్న జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని తీశారు అని అంటున్నారు. మీకు కథ తెలుసా? తెలీదు కదా. హ్మ్. సినిమా చూడలేదుగా ఇప్పటి వరకు. లేదు. ట్రైలర్ మాత్రమే చూశారు. మరి సినిమా చూడనప్పుడు ఏ రకంగా మీరు అది పండుగ సాయన్న కథ అని చెప్తారు? సో 2 రకాలుగా అసలు లాజిక్‌లెస్ ఆరోపణలు చేస్తున్నారు. మూడో అంశం, సినిమా టీమ్ ఏం చెప్పింది? ఇది ఒక కల్పిత గాథ అని చెప్పింది. హ్మ్. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' అనంగానే 'హరిహర బుక్కరాయల' కథ ఇది అన్నారు. అప్పట్లో వ్యతిరేకించాడు ఆయన. ఆయన కథ అన్నారు. హ్మ్. వీళ్ళేమో పండుగ సాయన్న కథ అంటున్నారు. అసలు 'హరిహర వీరమల్లు'కు సంబంధించి ఆయన పండుగ సాయన్న జీవించి ఉన్న కాలం వేరు, ఔరంగజేబు జీవించి ఉన్న కాలం వేరు, చార్మినార్ కట్టిన కాలం వేరు. ఈ 3 తీసుకుంటే ఏది కూడా ఈ పీరియడ్‌లో ఒక పీరియడ్‌లో ఉన్నవి కాదు ఈ 3. సో వాళ్ళే ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ అసలు ఒకదానికి సంబంధం లేకుండా మీరు ఎట్లా తీశారంటారు. మిమ్మల్ని అడిగి తీయాలా సినిమా? వాళ్ళు కల్పిత కథయ్యా ఇది, కల్పిత గాథ. ఔరంగజేబ్ అనే వ్యక్తి ఉన్నప్పుడు అతను హిందువుల్ని అరాచకంగా అణిచివేశాడు. హిందువులు బతకాలంటే అక్కడ పన్ను కట్టాలి, హిందువుగా బతకాలంటే చెప్పారు కదా అందులో. సో అలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక వీరుడొచ్చి ఏ రకంగా వ్యతిరేకంగా ఫైట్ చేశాడనేది కథ. ఓకే. అసలు 'హరిహర వీరమల్లు' అనేది నిజ జీవిత కథ కాదు. హ్మ్. కొన్నిటిని స్ఫూర్తిగా తీసుకొని చేయగలిగిన ఆ లిబర్టీ ప్రతి దర్శకుడికి, ప్రతి రచయితకి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఓకే. వాళ్ళ 'ఆర్ఆర్ఆర్' సినిమా ఉంది. హ్మ్. రాజమౌళి గారు 'ఆర్ఆర్ఆర్' సినిమాని ఎక్కడ నుంచి తీసుకున్నారు స్ఫూర్తిగా? అల్లూరి సీతారామరాజు గారి నుంచి. హ్మ్. కొమరం భీమ్ నుంచి స్ఫూర్తిగా తీసుకొని 2 క్యారెక్టర్లు రాసుకున్నారు. ఓహ్! స్ఫూర్తి మాత్రమే. ఆ వేష భాషలు అవి అట్లా ఉండేలాగా ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు. వాస్తవానికి అల్లూరి సీతారామరాజు గెటప్ లాస్ట్‌లో కనపడుతది దాంట్లో. 'ఆర్ఆర్ఆర్‌లో'. హ్మ్. సో, అసలుకి అది అల్లూరి సీతారామరాజు అని తెలియక రాముడు అని చెప్పి హిందీ వాళ్ళందరూ కూడా పొగిడేస్తున్నారు, పూజించేస్తున్నారు రామ్ చరణ్‌ని. అది వేరే విషయం. అవును. సో, 2 అసలు కొమరం భీమ్ అప్పుడు కూడా ఇలాంటి విమర్శలొచ్చినాయి. మీరు గమనించుంటే. అవును. మీరు కొమరం భీమ్ కథను తీసుకొని చేస్తున్నారు గదా! అంటే అయ్యో బాబు! నాకు కొమరం భీమ్ కథ కాదండి. అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే కొమరం భీమ్ జీవించి ఉన్న కాలం వేరు, అల్లూరి సీతారామరాజు జీవించి ఉన్న కాలం వేరు. ఇద్దరు ఒక కాలంలో జీవించల. సో, ఒక 2 క్యారెక్టర్లు అలాంటివి బ్రిటిషర్స్‌కి వ్యతిరేకంగా పోరాడితే ఎలా ఉంటుంది సినిమా అనేది రాసుకున్నాడాయన. ఆ లిబర్టీ రచయితకు ఉంటది గదా! అలానే ఇప్పుడు గూడా 'హరిహర బుక్కరాయలు' గావచ్చు, లేకపోతే 'పండుగ సాయన్న' గావచ్చు, లేకపోతే ఆ రోజుల్లో పోరాడిన అనేక మంది వీరులున్నారు. అనేక మంది చాలా అన్‌సంగ్ హీరోస్ చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని
ఒక సినిమా రాసుకున్నాడు క్రిష్. ఆ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. వేరియస్ రీజన్స్ వల్ల ఆయన కూడా దాన్ని తప్పుకున్నాడు ప్రాజెక్ట్ నుంచి. బట్ ఆ ప్రాజెక్ట్‌లో అదే స్ఫూర్తితోటి, అదే ఎమోషన్ తోటి ఈ తర్వాత దర్శకుడు జ్యోతికృష్ణ దాన్ని తీర్చిదిద్దాడు. కాబట్టి ఇక్కడ బీసీ సంఘాలు ప్రశ్నించడంలో కనీసం కొంచెం కూడా అర్థం లేదు. అసలకి దానికి ఎలాంటి లాజిక్కు లేదు. మేము న్యాయపరమైన పోరాటం చేస్తా ఉన్నారు. చెయ్యండి. కోర్టులు సమర్థిస్తే అప్పుడు చూద్దాం. సో, మేము సినిమాని ఆపేస్తా ఉంటారు. మీరు ఆపేసే బలం మీకెక్కడుంది? సో, మీరు అనుకోవడం ఒకటి ఇదంతా ఎలా జరుగుతదంటే, ఒక సినిమాని మనం ఏదో అడ్డుకుంటామని చెప్తే సహజంగా నేను వాళ్ళని ఆరోపణలు చేయట్లేదు. బీసీ సంఘాల ప్రతినిధుల్ని నేను చెప్పట్లా. సహజంగా జరిగే పరిణామం ఏంటంటే, మీరెందుకు చేస్తున్నారు ఇలాగని సినిమా టీమ్ పిలిపిచ్చి వాళ్ళకేదో డబ్బులిచ్చి పంపిస్తా ఉంటది. సహజంగా చాలామంది ఇలా చేసినారు. ఓకే. సో, వీళ్ళు అలా చేశారని నేను అనుకోవట్లా. కాకపోతే ఒక ఉనికి కోసం వాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా ఆదిత్య, ఈ ఉనికి కోసం వాళ్ళు చేసే పోరాటం కావచ్చు, లేకపోతే ఇంకో దానికి కావచ్చు, వాళ్ళైతే ఒక మాట వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో పండుగ సాయన్న గురించి చెప్పారు. ఇవాల్టి వరకు పండుగ సాయన్న గురించి సినిమా టీమ్ ఎక్కడ చెప్పలా? ఎక్కడ చర్చ లేదు. అవును. ఇవాళ పండుగ సాయన్న గురించి వాళ్ళు చెప్తే ఓకే. అవునా! ఒక మహావీరుడు పండుగ సాయన్న అని ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒక మహానాయకుడు ఉన్నాడా? ఒక వీరుడు ఉన్నాడా? అని మనందరికి తెలుస్తోంది. రైట్. ఆ రకంగా ఆ బీసీ సంఘాల ప్రతినిధులను మనం అభినందించాల. ఒక ఓకే. పండుగ సాయన్న గురించి మీరు ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. అయితే నిజంగా మీరు పండుగ సాయన్న స్ఫూర్తితో మీరు పనిచేయాలన్నా, లేదా పండుగ సాయన్న గొప్పతనాన్ని మీరు తెలియచేయాలన్నా, మీరు ఈ రకంగా రోడ్ల మీదకొచ్చి మేము సినిమాలు ఆపుతాము, ఇలాంటి చిల్లర పనులు గాకుండా, నిజంగా ఆయన గొప్పతనాన్ని కీర్తించడానికి మీరు గూడా ఒక సినిమా తీయండి. ఒక నిర్మాతను పట్టుకోండి. ఒక ఈటెల రాజేందర్ లాంటి మీ సామాజిక వర్గంలో చాలామంది పెద్దలున్నారు. డబ్బులు సంపాదించిన వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళని పట్టుకొని పండుగ సాయన్న గారి జీవిత చరిత్రను మీరు తెరకెక్కించండి. మంచి మంచి దర్శకులున్నారు. ఇవాళ మరో కృష్ణని తీసుకొని మరోసారి మళ్ళీ కృష్ణని తీసుకురండి. తీసుకొచ్చి చేయించండి. నిజంగా పండుగ సాయన్న జీవిత చరిత్ర మీరెట్లయితే అనుకుంటున్నారు. ఆయన అంత వీరోచితమైన వ్యక్తిని మీరు అనుకుంటున్నారు. ఆ రకమైన వీరోచితంగా సినిమాని తీయండి. తీసి మా అందరికి ఇంకా ఆయన గొప్పతనాన్ని తెలియచేయండి ప్రజలందరికీ. అంతే గదా! అంతే సార్. అంతే తప్ప ఇలాంటివి చేసి ఏదో 4 రోజుల్లో వార్తలు, 4 రోజులు వార్తలు, మీకు వార్తలు, మాకు వార్తలు. అంతే తప్ప దీని వల్ల ఒరిగేదేమీ లేదు. సినిమా టీమ్ అసలు లెక్క గూడా చేయట్లేదు. అసలు వాళ్ళకి నిజం చెప్పాలంటే వీళ్ళ వల్ల ఇంకొంచెం పబ్లిసిటీ పెరిగింది. కరెక్టే సార్. అంతేగా? అండ్ ఇంకోటి సార్, హ్మ్. సినిమా రిలీజ్‌కయితే దగ్గరలో ఉంది. ఈ టైంలో వైసీపీ ఏమన్నా ఈ సినిమా పైన నెగెటివ్ ప్రచారం చేసే ప్రయత్నాలేమన్నా చేస్తుందా? కుట్రలేమన్నా పన్నుతుందా? అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే కొన్ని రోజుల క్రితమే ఒక ఇష్యూ జరిగినప్పుడు అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఫ్లాప్ సినిమా అని చెప్పేసి ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేసారు. హ్మ్. సో, ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఏమన్నా ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందా? 'లైలా'కు నెగెటివ్ క్యాంపెయిన్ చేయడం మనం చూసాం. సో, మరి ఈ సినిమా విషయంలో అటువంటిది జరుగుతుందా సార్? ఒకటి ఆదిత్య మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, హ్మ్. సినిమా బాగుందనుకో, దాన్ని ఎవ్వరూ మోయక్కర్ల. ఆటోమేటిక్‌గా సూపర్ హిట్ అయిద్ది. ఎవరు తొక్కలేరు సినిమాని. ఎవరు పెంచలేరు సినిమాని. సినిమాలో కంటెంటే సినిమాని నిలబెడతది. అది వాస్తవం. దాన్ని పక్కన పెడితే ఆఫ్‌కోర్స్ 100,00,00,000 రావాల్సిన సినిమాకి కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒక 5,00,00,000 అట్లాంటి ఎంతో 5,00,00,000, 6,00,00,000 దీని మీద ఎఫెక్ట్ పడొచ్చు ఏదైనా. కానీ వైసీపీ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. చేయకుండా ఎందుకుంటది వైసీపీ? ఈ బీసీ సంఘాల ప్రతినిధుల వెనక కూడా వైసీపీ ఉండొచ్చు కదా! అవును. సో, వాళ్ళు ఇప్పుడు కాదు 'భీమ్లా నాయక్' సినిమా చూడండి, 'వకీల్ సాబ్' సినిమా చూడండి. రూ. 5 టికెట్లు అమ్మించిన చరిత్ర వైసీపీది. ఆ రోజు ఎంఆర్ఓలని మీరు టికెట్ కౌంటర్ల దగ్గర కూర్చోబెట్టి రూ. 5కి రూ. 10 టికెట్లు అమ్మించారు. ఎంత కక్షపూరితమైన విధానాలు అవలంబించారు. అలాంటి కక్షపూరితమైన విధానాలు అవలంబించిన మనుషులు ఇప్పుడు చెయ్యరా అంటే ఖచ్చితంగా చేయరని మనం ఎలా అనుకోవచ్చు? ఖచ్చితంగా చేస్తారు. అందులో డౌటేం లేదు. హ్మ్. కాకపోతే ఇవన్నిటిని అధిగమించి ముందుకెళ్ళిపోయింది ఆల్రెడీ సినిమా. 24 సినిమా 24 తారీఖు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 2 ఏళ్లయింది పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వచ్చి. రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి కేటగిరీలో సినిమా ఇప్పటి వరకు రాలా. సో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మరింత బజ్ పెరిగింది. మరి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఇప్పటిదాకా సినిమా రాలా. ఇలాంటియన్నీ దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జన సైనికులు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఓకే. వీళ్ళు తేడా పాడాలు చేస్తే వాళ్ళు వీళ్ళని మామూలుగా వదలరు నాకు తెలిసి. జన సైనికులు దీన్ని సూపర్ డూపర్ హిట్ చేయాలని. మీరప్పటికే ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్‌కి ముందు ఒక లెక్క, ట్రైలర్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా సినిమా ఉంది. సో, ఓకే. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద విపరీతమైన బజ్ పెరిగింది. హ్మ్. సో, ఈవెన్ ఈయన ఏఎం రత్నం గారు
సినిమా నమ్మలేదు ఇప్పటి వరకు. అంటే ఓటీటీకి, అమెజాన్‌కి అమ్మాడు. ఉమ్, కానీ సహజంగా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు. ఇప్పుడే ఎవరికి ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలని లెక్కలన్నీ నడుస్తా ఉన్నాయి. నైజాం 85 కోట్లు అంటున్నారు. మిగతా చోట్ల మొత్తం కలిపి 250 కోట్ల బిజినెస్ చేస్తుందంటున్నారు. సో, పవన్ కళ్యాణ్ సినిమా ఈ రేంజ్‌లో బిజినెస్ చేయడం కూడా కొత్తే. అవును. ఒక పాన్ ఇండియా సినిమా. నార్త్‌లో బాగా చూస్తారని చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కరెక్టే సార్. ఔరంగజేబు ఇవన్నీ ఔరంగజేబు వల్ల ఇబ్బందులు పడినోళ్ళందరూ నార్తోళ్ళు కాబట్టి నార్త్‌లో ఎక్కువ మంది చూస్తారని ఒక 'చావా' లాంటి సినిమా వస్తే ఎట్లా ఆదరించారు. ఉమ్, కాబట్టి నార్త్‌లో ఎక్కువ ఆదరిస్తారన్న ఒక హోప్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఈ నేపథ్యంలో సినిమా ఎంత బిజినెస్ చేస్తది? సినిమా ఏ రేంజ్‌లో హిట్ అవుతది? ఉమ్, ఇవి మాట్లాడుకోవడమే తప్ప సినిమాని అడ్డుకోవాలని ఎవరైనా చూస్తే అపాస్పాలవుతారు. అంతకు మించి ఏమీ లేదు. డెఫినిట్‌గా సినిమా 24 తారీఖు రాబోతా ఉంది. ఉమ్, ఇప్పటికి ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఇప్పటిదాకా అసలు సినిమా రైట్స్ అమ్మలేదు. సినిమాని ఎవరికి అమ్మలేదంటే సహజంగా సినిమా ఎత్తిపోయేదనుకోండి సినిమా, అటు ముందే క్యాష్ చేసుకుంటారు. కరెక్ట్. ట్రైలర్ రిలీజ్ చేశాక కటౌటే కాదు కంటెంట్ కూడా చూపిస్తున్నాం మీకు అని చెప్పి చూపించి ఆయన దీన్ని అమ్ముతున్నాడు. ఉమ్, సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ రేంజ్‌లో ఉంది. ఓకే. డెఫినిట్‌గా సినిమాని ఎవరు అడ్డుకుంటారు అని నేను అనుకోను. అడ్డుకున్నా అక్కడ ఎవరికి ఒరిగేదేం లేదు. సో వాళ్ళేం విజయం సాధించలేరు. డెఫినిట్‌గా సినిమా హిట్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.